అయితే మీరు ఈ మధ్య కాలంలో ఎవరికి రాయలేదా స్పీచ్లు? రాస్తా స్పీచ్ లేదు. ఇప్పుడంతా కొడుతున్నారండి అలాంటివన్నీ. మనిషిని పట్టేసేసి బాగా ట్రాన్స్పరెంట్ అయిపోయింది. అలా జగన్లో ఉండి సీఎంనే కొడుతుంటే రాయబెట్టి మనల్ని అయితే కర్ర పెట్టి ఎరగొట్టేస్తారు. ఇప్పుడంతా తెలిసిపోతా ఉందండి, వీడు అని ఏంట్రా అడిగి రాసావు అని. సినిమాలకే ఇక హైదరాబాద్ వచ్చాక మన ఐ థింక్ త్రివిక్రమ్ గారు రాస్తారనుకుంటా కదండి పవన్ కళ్యాణ్ గారి కోసం. ఏవో కూర్చున్నప్పుడు చెప్తారండి, మంచి మాటలు చెప్పు అంటే అదేదో ఆ స్టేజ్ అతను బిగినింగ్లో ఉండింది. అసలు ఆ స్టేజ్ ఇప్పుడు అవుట్డేటెడ్ అనేది ఆయనకి అర్థమైంది. ఎవరికి? పవన్ కళ్యాణ్కి. ఏది మంచి మాట చెప్పి, చేతిలో దీపం లేదు, చుట్టూ అడవి, భయంకరమైన చీకటి, ఆ చీకట్లో ఒక్కడనే వెళ్తున్నాను, అవన్నీ ఎవడికారు బాలగంగాధర్ తిలక్ ఇదినే కదా అది. అది పోయి ఎవడికి ఆ మాటలు ఎక్కడ అందుతున్నాయి. ఇక నెక్స్ట్ అతను బూతులు మొదలెట్టాడు. అది ఇతను రాసేదే ఉంది, అతను నోటికి వచ్చి చెప్పేదేగా. ఏముంది అతనిది ఏకైక ఎజెండా జగన్ని తిట్టడం, ఎందుకో తెలీదు. అంతకంటే ఏముంది దానికి మేము రాసేది ఉంది. ఆ తిట్లు ఒకవేళ ఆయన చెబుతుంటే మనం రాసుకోవచ్చు, ఇంకంతే. అంతే, ఆ తిట్లు అది ఆయన ఏముంది పెద్ద. ఈ రోజున ఇప్పుడు మరీ అన్యాయంగా ఉంది పాలిటిక్స్ కదా. మనం రాసి ఇది కొంచెమన్నా న్యాయంగా ఉన్నప్పుడు నేను రాశాను. ఏమిటి జనం ఆకాశం చిల్లు పడిందా, భూమి దద్దలైందా, రామారావు గారికి 10 రోజులు రాసిచ్చారు. ఆ జనాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నారా బాబు బస్సులో అంటున్నారు జనం. అంతేగా, ఇంక ఈడు రాసేదే ఉంది, ఈడు చెప్పేదే ఉంది. అవన్నీ అవుట్డేటెడ్ అయిపోయింది. కరెక్ట్గా. ఒకప్పుడు ఏంటంటే బాగా టాటాలు బిర్లాలు నేషనల్ వైడ్గా, స్టేట్లో కూడా శ్రీశ్రాజులు వాళ్ళు వీళ్ళు రామోజీరావులు తర్వాత వాళ్ళు డబ్బులు పెడితే వీళ్ళు నాయకులుగా నిలబడి, కొంచెం విషయం ఉన్నోళ్ళు నిలబడి గెలిచేవాళ్ళు. బ్రహ్మాండం ఇచ్చారు వాళ్ళు. వీళ్ళేదో ఆ రోడ్డు కాంట్రాక్ట్లు అవి ఇవి పంచుకునేవాళ్ళు. ఆ తర్వాత ఏమైంది, అసలు వీడు నిలబడడానికి నేను డబ్బు ఇచ్చి వీడు గెలిచి నాకు ఇచ్చేదేంటి, నేనే నిలబడతాను. సుజనా చౌదరి, సీఎం రమేష్లు లాంటి వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళు వాళ్ళే నిలబడడం మొదలుపెట్టారు. వాళ్ళే నిలబడడం మొదలుపెట్టాక ఈ ఓట్లు వేసేవాళ్ళు, ఈయన కొడుకులు పెద్ద ఇది అయ్యి మాకు రేపిస్తారా, ఎందుకు మనమే నిలబడదాం అని ఒక 10 మందిని కొట్టి జైలుకి వెళ్ళి వచ్చేటప్పుడు బయటికి బెయిల్ తీసుకొని వచ్చేటప్పుడు దండలు గండలు వేసుకొని వాళ్ళందరూ అన్నా జిందాబాద్ జిందాబాద్ అని ఆ రౌడీలు గుండలే నిలబడుతున్నారు. ఇక సపరేట్ అయిపోయింది పాలిటిక్స్. అది కూడా ఎడ్యుకేషన్ లాగా ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక పొలిటీషియను, అదొక జాబు. నేను ఆ తర్వాత మా అబ్బాయి, అదే బెటరు అని. అవును, ఉద్యోగం. ఎందుకు ఇది కదా సార్, అన్ని రంగాలు మీరు చదివేశారు కదా. అడిగిందని చెప్తున్నాను అంతే. కానీ అన్నిటినీ చదివేసి మీరు దానికి ఒక అభిప్రాయం ఫామ్ చేసుకునే అంత చూసారంటే చాలా చూసినట్టు. అంటే విషయం ఏంటో పసిగట్టేశారు మీరు, అంటే ఏం జరుగుతుందని. మరి మీ జీవితం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచిస్తారా? అసలు ఆలోచించరా? పని కాకుండా అలాగా నాకు ఇది కావాలి ఉంటాయి కదా సార్, ప్రతి వాళ్ళకి ఒక లక్ష్యమో, ఒక కోరికో, ఒక ఇల్లు కట్టుకోవాలి, పెద్ద కారు కావాలి, నాకు ఫలానా బ్రాండ్ కారు ఉంది, ఇల్లు ఉంది. నాకు 2 పిల్లలు. మా బాబు యుఎస్లో ఉన్నాడు, అక్కడ బ్రహ్మాండమైన కంప్యూటర్ టెక్కీగా చేస్తున్నాడు. సినిమా వాళ్ళకి శాపం ఏంటంటే నా మొదటి నుంచి నాకు తెలుసు, వాడు బ్రహ్మాండం గెలుగుతుంటాడు, దాసనారాయణరావు అంటాడు, అదంటాడు, ఇదంటాడు, రాఘవేంద్రరావు అంటాడు. అది పిల్లలు చూస్తే ఏం చేస్తున్నాడంటే, మనం సినిమా డైరెక్షన్ చేసేయండి, ఇంకా రిలీజ్ అవ్వలేదు అన్నాం, పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్గా పెట్టారండి అన్నాం. అంతకంటే నాశనం చేయడం అనేది ఇంకోటి ఉండదు. నేను ఎప్పుడు చెప్తుంటా, నువ్వు పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, అది మీ తల్లిదండ్రులు అలా జరిగింది. నువ్వు పేదవాడిగా చచ్చిపోతే మాత్రం నీ తప్పే. అది నువ్వు ఖచ్చితంగా సంపాదించాలి, నెక్స్ట్ లెవెల్కి ఉండాలి. మా బాబు హ్యాపీగా చదువుకున్నాడు. నా లైఫ్లో అచీవ్మెంట్ అంటే అంతే, మా బాబు అమెరికా వెళ్ళడం నా అచీవ్మెంట్. 2 షిరిడి సాయి మా రాయగలడం, మా బాబు అమెరికా వెళ్ళడం. అంతకంటే నేను సాధించింది ఏం లేదు. అంత చాలు నాకు. అంతకంటే ఏముంటుంది. ఇలాగే వెళ్తుంటుంది యాక్టింగు, ఇలాంటి ఇంటర్వ్యూస్.
స్వప్న గారు లాంటి గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఏమిటి సార్ మీరు చెప్తుంటే అసలు మాకు మేము ఇలా అంటే అడగడానికి కూడా ఏం లేదు. ఇంతసేపు నుండి అడుగుతున్నానా, మీరు చెప్తుంటే ఆ సన్నివేశంలోకి వెళ్ళిపోతున్నాం మేమే చూస్తున్నట్టుగా. అంత మీరు అంత స్పష్టంగా వివరించి చెప్తున్నారు. అది మీ టాలెంట్ ఆబ్వియస్లీ, అందుకే మీరు ఇంత స్టేజ్ లో ఉన్నారు సార్. వాణిశ్రీ గారు ఇప్పుడు అంటూ ఉండేవాళ్ళు, బా మీరు ఏం మాట్లాడినా అసలు అలా ఇది విజువల్ వచ్చేస్తుందండి. ఐలాషెస్ భలే ఉంటాయి పెద్దగా, మేము పెట్టుకుంటాం ఐలాషెస్ అనేది ఆవిడ.